వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫలితానికి సంబంధించి అవును దాంట్లోకి ఎంట్రీ అవ్వడానికి ఇండియాకున్న దారులు మూసుకుపోయాయా అంటే ఆ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఇంకా ఆశలు కాస్త సజీవంగానే ఉన్నాయి. ఎందుకు ఏమిటి ఎలా ఒకవేళ ఉన్నాయా లేదా అనేది కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హిట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మెల్బోర్న్లో టెస్ట్ ఓటమితో ఇండియా WTC ఫైనల్ సంక్లిష్టంగా మారిందా? అటువంటి చర్చ జరుగుతుంటోంది. ఇప్పటికే ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది సౌత్ ఆఫ్రికా. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉంది ఆస్ట్రేలియా. థర్డ్ ప్లేస్లో టీమిండియా కొనసాగుతోంది. ఇక WTC ఫైనల్ చేరాలంటే ఇండియాకు ఒక్కటే అవకాశం ఉంది. అది ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్లో గెలవడంతో పాటు శ్రీలంకతో జరిగే 2 టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియా 2 మ్యాచ్ల్లో ఓడాలి. అవును, శ్రీలంకతో జరిగే 2 టెస్టుల సిరీస్లో ఆస్ట్రేలియా 2 మ్యాచ్ల్లోనే ఓడాలి. దాంతోపాటు ఇంకా సినారియోస్ ఉన్నాయి. వాటన్ని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక ఇక్కడ ఆసక్తికరంగా మారిందనే చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇక్కడ ఆస్ట్రేలియా ఓటమిని చవి చూడాలి. ఒకవేళ ఆస్ట్రేలియా కనుక సిడ్నీ టెస్ట్లో గెలిచిందనుకోండి, ఇక ఎవరికి అవకాశాలు లేవు. అది శ్రీలంకకు అవకాశం లేదు, ఇటు భారత్కు అవకాశం లేదు. ఇక్కడ ఆస్ట్రేలియాని ఓడించాలి, భారత్ గెలవాలి. భారత్ గెలిచిన తర్వాత కూడా ఆశలకు సంబంధించి క్వశ్చన్ మార్క్ ఉందనే చెప్పుకోవాలి. ఎందుకు ఏమిటి ఎలా? ఒకవేళ భారత్ గెలిచింది అనుకుందాం, అక్కడ ఆస్ట్రేలియా ఓడిపోయింది అనుకుందాం, ఆ తర్వాత కూడా భారత్కి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఎందుకు ఏమిటి ఎలా ఏ విధంగా ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకే ఒక్క ఛాన్స్ ఉంది. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. మరీ ముఖ్యంగా విజయమో వేరే స్వర్గమో అంటూ ఉంటారు కదా, అటువంటి మ్యాచ్ అనే చెప్పుకోవాలి. చాలా టఫెస్ట్ మ్యాచ్ భారత్కి సంబంధించి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి ఫైనల్స్కి క్వాలిఫై కావాలంటే ఇప్పటికే సౌత్ ఆఫ్రికా చేరుకుంది. కానీ సౌత్ ఆఫ్రికా చేరుకున్నప్పటికీ సెకండ్ ప్లేస్ కోసం ఇక్కడ తీవ్రమైన పోటీ నెలకొంది. ఆస్ట్రేలియా, భారత్తో పాటు శ్రీలంక కూడా రేస్లో ఉంది. శ్రీలంక కూడా అసలు సజీవంగానే ఉన్నాయి.